Hello everyone. Welcome back to Hyderabad's very own podcast, Metro Muchatlu Season 2, Episode 3. అప్పుడే ఎపిసోడ్ 3కి వచ్చేసామండి. టైం ఎంత ఫాస్ట్గా పరిగెడుతోంది కదా. చూడండి, 2025లో కూడా జనవరి అప్పుడే ఎండ్కి వచ్చేస్తుంది. రేపు అనుకుంటూ ఇంకా రెజల్యూషన్సే మొదలు పెట్టలేదు, అప్పుడే జనవరి అయిపోతుంది. ఏంటో టైం చాలా ఫాస్ట్గా పరిగెడుతోంది. దాన్ని పట్టుకోవడానికి మనం వేగంగా దూసుకెళ్ళిపోతున్నాం. ఏంటో ఈ హడావిడిలో ఎక్కడో మనల్ని మనం మర్చిపోతున్నాం కదా. మొన్న కూడా మెట్రోలో అలా వెళ్తూ సన్సెట్ చూస్తూ ఆహా ఎంత బాగుందో అని ఆనందపడ్డా. అండ్ దెన్ ఐ రియలైజ్ చివరికి సన్సెట్ చూడటం కూడా ఒక ప్రివిలేజ్ అయిపోయిందండి. మెట్రో దిగాక మళ్ళీ మామూలే హరిపరి. కానీ ఆ కొద్దిసేపు మెట్రోలో అలా దేంతో సంబంధం లేకుండా అలా సన్సెట్ని ఎంజాయ్ చేస్తే అనిపించింది. ఈ ఎపిసోడ్కి నేను దేని గురించి మాట్లాడాలో నాకు క్లారిటీ వచ్చింది. ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ గురించి, అదే మీ టైం. మన ఆఫీస్ నుండి ఇంటికి మెట్రోలో వెళ్తూ గమనించా, అప్పటిదాకా స్టేషన్లో అంతా హడావిడిగా ఉన్న వాళ్ళంతా ఏదో వర్క్ కాల్స్ మాట్లాడుతూ ఇరిటేటెడ్గా ఉన్న నా కొలీగ్స్ సడన్గా ట్రైన్ ఎక్కాక ఏదో లోకల్లోకి వెళ్ళిపోయారు. ఒకళ్ళు రీల్స్ చూస్తున్నారు, ఒకళ్ళు గేమ్స్ ఆడుకుంటున్నారు, కొంతమంది సినిమాలో సీరియల్స్ చూస్తున్నారు, ఇంకొందరు బుక్ చదువుతున్నారు, మరెవరో తన చిన్నప్పటి ఫ్రెండ్కి కాల్ చేసి భలే కబుర్లు చెప్పుకుంటున్నారు. అసలు ఇవేమీ చేయకపోయినా కొంతమంది అలా హాయిగా తల వాల్చి కళ్ళు మూసుకున్నా చాలండి, భలే రిలాక్స్ అయిపోతారు. సో ఫర్ దోస్ ఫ్యూ స్టాప్స్ దట్ యూ ట్రావెల్, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. ఆఫీస్ విషయాలు ఆఫీస్లోనే వదిలేసి ఇంటి విషయాలు ఇంటికి వెళ్ళాక చూసుకుందామని ఆ కొద్దిసేపు మాత్రం అది మనకి మాత్రమే, మీకు మాత్రమే, అదే మీ టైం. ఇదే మాట నేను నా కొలీగ్స్కి చెప్తే భలే గమ్మత్తైన విషయాలు షేర్ చేసుకున్నారు. రవి చెప్తున్నాడు, మెట్రో ఏమో తన పిచ్ లాగా, ప్యాసింజర్స్ ఏమో ఆడియన్స్ లాగా, తనేమో పెద్ద రైట్ ఆర్మ్ స్పిన్నర్ లాగా ఫీల్ అయిపోతూ ఒక మ్యాచే ఆడేస్తాడంట. మరి నేహా ఆర్ ప్యాజెంట్ క్వీన్, తనేమో మెట్రో తన ర్యాంప్ లాగా, ఆడియన్స్ ఏమో ఫ్యాన్స్ లాగా, ఏదో అవార్డ్ ఫంక్షన్కి వచ్చినట్టు ఏదో స్పీచ్ చెప్పేసుకుంటుందంట. సో అలా మెట్రోలో ఉన్నంతసేపు యు ఆర్ ఛానలైజింగ్ యువర్ ఇన్నర్ డ్రీమ్స్, యువర్ ఇన్నర్ చైల్డ్, యువర్ ఇన్నర్ వాయిస్. While the city passes by, the crowd comes and goes, and until your stop comes, you are in your own zone. And that, my friend, is the me time we all need in our busy lives. So ఈ పాడ్కాస్ట్ మీ అందరికీ ఒక రిమైండర్. మీరు ఎంత బిజీ ఉన్నా సరే ఈ మెట్రో జర్నీ మీది, ఈ ప్రయాణం మీది, మీ డైలీ లైఫ్లో ఒక భాగం. ఆ ప్రయాణాన్ని మీ టైంగా మార్చుకోవడం మాత్రం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ టు టేక్ దట్ టైం, టేక్ దట్ స్పేస్, బికాస్ యూ డిజర్వ్ ఇట్. ఇంతకీ మెట్రో ఎక్కాక మీరెవరు, అంటే మీ టైం పర్సనాలిటీ ఏంటి? తప్పకుండా మా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్, స్టే ట్యూన్డ్ టు హైదరాబాద్స్ వెరీ ఓన్ పాడ్కాస్ట్, Metro Muchatlu. See you next time. Until then, bye bye.